మాయల రబ్బరు. కిరణ్ అనే బాలుడు చాలా ఆటలు ఆడడం ఇష్టం. కానీ చదువు అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు స్కూల్ నుండి వస్తూ ఒక వృద్ధ వ్యక్తుడిని చూస్తాడు. ఆయన చేతిలో ఒక విచిత్రమైన రబ్బరు ఉంది. రంగురంగులుగా మారుతూ కిరణ్ ఆసక్తిగా అంటాడు, అయ్యా, ఇది ఏమిటి? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఇది మాయల రబ్బరు. ఇది నీ పుస్తకాలలో వేసుకున్నప్పుడు అవి ఆడుతూ పాడుతూ నేర్పుతాయి. కిరణ్ ఆనందంతో నిజంగా అని అడిగాడు. కానీ ఇది కేవలం కష్టపడే వాళ్ళకే పనిచేస్తుంది అని అన్నాడు వృద్ధుడు. ఆ రోజు నుండి కిరణ్ పుస్తకాలు తెరిచి ప్రతిరోజు కొంచెం కొంచెం చదవటం మొదలుపెట్టాడు. ఆమె మాయల రబ్బరు వాడినా వాడకపోయినా ఇప్పుడు కిరణ్కు చదవటం నిజంగా సరదాగా అనిపించసాగింది. ఈ కథలోని నీతి: మాయలు కాదు, మన కృషి నిజమైన అద్భుతం అనే నీతిని ఈ కథలోని మనం తెలుసుకున్నాం.